హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? పడుకున్న ప్రణయ్‌కి లేఖన ఏడుస్తున్నట్లు అనిపించి లేచి తన దగ్గరికి వెళ్ళాడు. సోఫాలో అటువైపు తిరిగి ఏడుస్తోంది లేఖ. బయటికి సౌండ్ రాకూడదని నోట్లో చీర కుక్కుకొని మరీ ఏడుస్తోంది. ప్రణయ్ లేఖనని ఇటువైపు తిప్పుకొని నోట్లో ఉన్న చీరని బయటకు తీసి, అమ్ములూ! అంత వెక్కి వెక్కి ఏడవాల్సిన అవసరం ఏముంది చెప్పు? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా! నేనే బలవంతంగా నిన్ను పెళ్ళికొప్పించాను. అలాంటిదేం లేదు బావ. నిన్ను సోఫాలో పడుకోమన్నానా? కాదు. మరింకేంటి? ఎందుకంత బాధపడుతున్నావు? అమ్ములు నీ బాధ ఏదైనా ఇప్పుడు నాతో చెప్పు. నీ గురించి నాకు అంతా తెలుసు కదా! నీకు నాకు మధ్య ఎలాంటి దాపరికాలు లేవు. నువ్వు బాధపడేది నువ్వు చేసిన తప్పు గురించే అయితే ఒక విషయం చెప్తాను మనసులో పెట్టుకో. నువ్వు ఏ తప్పు చెయ్యలేదు. వాడు నిన్నేమార్చాడు. నిన్ను నమ్మించి వాడి మాటలతో నిన్ను వాడి వైపు తిప్పుకున్నాడు. ఇందులో నీ తప్పేముంది? అయినా నీకు ముందే చెప్పాను కదా! వర్జినిటీ శరీరానికి సంబంధించింది. నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ అని. ఇంక నుంచి జరిగిన దాని గురించి మర్చిపోయి నా మీద ఎలా ప్రేమ పెంచుకోవాలి అని ఆలోచించు. లేదంటే చెప్పు. నీ ప్రేమ ఎలా పొందాలో నేనే ట్రయల్ వేసుకుంటాను. సరేనా? బావ నువ్వు నన్నింత ఇష్టపడుతున్నావు. నేను వచ్చేసరికి బాత్రూంలోకి ఎందుకు వెళ్ళావు? నన్ను చూడ్డం ఇష్టం లేక నువ్వు రూమ్‌లో రాలేదని ఎంత బాధపడ్డానో తెలుసా? ఓసిని టాయిలెట్‌కి వెళ్ళానే అది కూడా తప్పేనా? అయినా నేను చూడ్డం ఇష్టం లేకపోతే పెళ్ళెందుకు చేసుకుంటానే? మరి నేను రాగానే దగ్గరికి తీసుకోకుండా అక్కడ పడుకో, ఇక్కడ పడుకో అని చెప్పావెందుకు అని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అందుకా నీ ఏడుపు? కన్నీళ్లు తుడిచి లేఖనని సోఫాలోంచి లేపి నిల్చోబెట్టి తన్ని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఒక్క నిమిషం తర్వాత లేఖన ప్రణయ్‌ని విడిపించుకొని కొంచెం తోసినట్లుగా దూరం జరిగింది. ఏమైంది లేఖ? వద్దు బావ నా వల్ల కావడం లేదు. నువ్వు నన్ను ప్రేమతో హగ్ చేసుకున్నా వాడు పట్టుకున్నట్లే అనిపిస్తోంది అని ప్రణయ్‌ని చూడలేక అటువైపు తిరిగింది. లేఖనని తన వైపు తిప్పుకొని అందుకే నీ దగ్గరికి రాలేదు. నిన్ను దగ్గరికి తీసుకోలేదు. నువ్వు చేసిన తప్పుకి ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు కదా! అందుకే నువ్వు ఆ సంఘటన పూర్తిగా మర్చిపోయి నన్ను మనస్ఫూర్తిగా నీ భర్తగా యాక్సెప్ట్ చేసిన రోజు మనమిద్దరం భార్యాభర్తల బంధాన్ని స్టార్ట్ చేద్దాం. నువ్వు అనవసరమైన ఆలోచనలన్నీ పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో. నన్ను క్షమించు బావ నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అలాంటిదేమీ లేదులే కానీ ఇక్కడ సోఫాలో పడుకుంటావా లేదా బెడ్ మీద పడుకుంటావా? నేను బెడ్ మీద పడుకుంటే మరి నువ్వెక్కడ పడుకుంటావు బావా? మేడం ఆ బెడ్ ఇద్దరికీ సరిపోతుంది. అయినా నీ పర్సనాలిటీకి బెడ్ అంతా కావాలా? రా వచ్చి పడుకో. లేఖన వెళ్ళి బెడ్ మీద పడుకుంది. బెడ్‌కి ఇంకోవైపు ప్రణయ్ పడుకున్నాడు. నిద్దర్లో ప్రణయ్ నెమ్మదిగా ఇటువైపు జరిగి లేఖనకి దగ్గరగా వచ్చాడు. ప్రణయ్ వెచ్చని శ్వాస తగలడంతో లేఖనకి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళిద్దరి మొహాలు ఎదురెదురుగా ఉన్నాయి. తన మొహాన్ని ప్రణయ్ మొహానికి మధ్య చాలా తక్కువగా ఉంది. కాసేపటికి ప్రణయ్ చెయ్యి నెమ్మదిగా లేఖన నడుం మీద పడింది. దాంతో తనకి ఊపిరి తీసుకోవడం కొంచెం భారంగా మారింది. చెయ్యి తీయడానికి ట్రై చేసింది కానీ ప్రణయ్ ఎక్కడ నిద్రలేస్తాడో అని భయంతో అలాగే ఉంచింది. నెమ్మదిగా ప్రణయ్ లేఖనని హగ్ చేసుకొని పడుకున్నాడు. ఒక్కసారిగా లేఖనకి విరాజ్ మెదిలాడు. తనకి తెలియకుండానే బాధ తన్నుకొస్తోంది. కానీ ప్రణయ్‌ని లేపడం ఇష్టం లేక అలానే పడుకుంది. కాసేపటికి ప్రణయ్ తనని వదిలి అటువైపు తిరిగి పడుకున్నాడు. ప్రణయ్ తనని హత్తుకున్నంత సేపు లేఖనకి మనసంతా ఏదోలా ఉంది. నిద్ర పట్టలేదు. తాను అటు తిరిగాక కూడా ప్రణయ్ గురించే ఆలోచిస్తూ నిద్రకు దూరమైంది. ఇంక రాకపోయేసరికి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి కాఫీ పెట్టుకుంటుంటే అప్పుడే కిచెన్‌లోకి వచ్చిన సుజాత లేఖనని చూసి, "అప్పుడే లేచావేంటి అమ్ములు? ఇంకాసేపు పడుకోవచ్చు కదా! అసలు నిద్రపోతే కదా అత్తయ్య" అంటే "మా వాడు రాత్రంతా నిద్రపోనివ్వలేదా?" అంటూ నవ్వుతూ అడిగింది. "మీరలా అనుకున్నారా? రాత్రంతా నిద్రపోంది కూడా మంచికే అయింది. మీరైనా సంతోషపడ్డారు. బావ విషయంలో కూడా త్వరగా నేనేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని రోజులని బావ నా గురించి ఒంటరిగా ఉంటాడు?" అనుకొని "అలాగే అత్తయ్య నేను దీపం వెలిగించి వస్తాను" అని వెళ్ళింది. కాఫీ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళేసరికి ప్రణయ్ ఫ్రెష్ అయ్యి టవల్ చుట్టుకొని అద్దం ముందు నిలబడి తల దూకుంటూ ఉన్నాడు. "బావ కాఫీ." "ఆ! ఇటివ్వు" అని తీసుకొని లేఖనని చూసి "నీ కళ్ళేంటంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్ర పట్టలేదా?" "కొత్త ప్లేస్ కదా! మొదట్లో అలానే ఉంటుందిలే. నేను 1 వీక్ లీవ్ తీసుకున్నాను. నువ్వు రెడీ అయ్యి రా అలా బయటికి వెళ్ళొద్దాం." అలాగే అని రెడీ అయ్యి సుజాతకి, ప్రభాకర్‌కి చెప్పి వెళ్తారు. వీలైనంత వరకు లేఖనకి విరాజ్ గుర్తు రాకుండా ఉండడానికి ప్రణయ్ తనతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాడు. దాంతో లేఖనకి ప్రణయ్ మీద కొంచెం కొంచెం ఇష్టం ఏర్పడసాగింది.
రోజూ రాత్రిళ్ళు తన్ని హగ్ చేసుకొని పడుకుంటూ ఉండడంతో ప్రణయ్ స్పర్శకి బాగా అలవాటు పడింది. నెమ్మదిగా విరాజ్ ఆలోచనలు, అతని వల్ల తన మనసుకి అయిన గాయం మానిపోసాగింది. ఇప్పుడు విరాజ్ అసలు గుర్తు రావడం కూడా లేదు అని చెప్పను కానీ, అదే పనిగా గుర్తు చేసుకోవడం లేదు. వీలైనంత వరకు ప్రణయ్‌తో ఉన్న సందర్భాలు గుర్తు చేసుకుంటుంది. దానికి కూడా కారణం లేకపోలేదు. ప్రణయ్ లేఖన మనసు ఎంత మార్చాలి అని చూసినా ఏదో ఒక టైంలో తాను మూడ్ ఆఫ్‌గా ఉండడం గమనిస్తూనే ఉన్నాడు. దాంతో ఒకసారి తన పక్కన కూర్చొని నెమ్మదిగా తనకర్థమయ్యేలా చెప్పాడు. అమలు, నువ్వు నాతో ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నా, ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ గతాన్ని తలుచుకొని బాధపడుతున్నావు. అసలు నేను నిన్ను ఆ విషయం గురించి అడిగి అడిగి బాధపెడితే నువ్వు అలా బాధపడిన అర్థం ఉంది. నాకు వీలైనంత వరకు నా శాయశక్తులా నీ మనసు మార్చాలని ప్రయత్నిస్తుంటే, నువ్వు మళ్ళీ అదే తలుచుకొని బాధపడడం అవసరమా? దానివల్ల నువ్వు బాధపడి నన్ను బాధపెడుతున్నావు. అదే పనిగా నువ్వు విరాజ్‌ని, అతని ఆలోచనని, జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం వల్ల మిగిలేది బాధ మాత్రమే. కాబట్టి ఇంక నీకు ఆ సంఘటన గుర్తుకి వచ్చినప్పుడు మనం చాలా సార్లు బయట తిరిగాం కదా! ఆ సిట్యుయేషన్స్‌ని గుర్తు తెచ్చుకో అని చెప్పాడు. అప్పటి వరకు తాను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రణయ్, లేఖన కలిసి బాగా ఎంజాయ్ చేసిన సందర్భం కానీ, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సందర్భం కానీ గుర్తు తెచ్చుకుంటూ, విరాజ్ జ్ఞాపకాలని చెరిపేసి ప్రణయ్‌కి దగ్గరవ్వాలని చూస్తుంది. ఓ రోజు ప్రణయ్‌కి లేఖన మనసు ఎంతవరకు మారిందో చెక్ చేయాలి అనుకున్నాడు. అందుకే తాను స్నానం చేసి డ్రెస్ అవుతున్నప్పుడు కావాలనే లోపలికి వచ్చాడు. ప్రణయ్ అలా వస్తాడు అని ఊహించని లేఖన కట్టుకున్న చీరను చుట్టుకొని అటువైపు తిరిగింది. ప్రణయ్ లేఖనని అలాగే చూస్తూ వెళ్లి వెనక నుంచి కౌగిలించుకున్నాడు. ఇప్పుడు లేఖనకి ముందులాగా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు. మనస్ఫూర్తిగా ప్రణయ్ స్పర్శని ఫీల్ అవుతోంది. నెమ్మదిగా తన వేళ్ళని లేఖన నడుముకు తగిలించగానే నరాలు జివ్వుమని లాగడంతో కళ్ళు మూసుకొని చేతిలో ఉన్న చీరని గట్టిగా పట్టుకుంది. అలాగే మెడవంపుల్లో ముద్దు పెట్టుకున్నాడు. ఇక లేఖన పట్టు సడలింది. పట్టుకున్న చీర వదిలేసింది. టక్కున ముందుకు తిరిగి ప్రణయ్‌ని గట్టిగా హత్తుకుంది. ప్రణయ్‌కి అర్థమైంది. లేఖన తన స్పర్శని మాత్రమే ఫీల్ అవుతుంది అని. ఈ రోజుకి ఈ డోస్ చాలు అనుకొని తనని ముందుకు జరిపి నుదుటిన ముద్దు పెట్టుకొని జారిపోయిన చీర తనకి చుట్టి హగ్ చేసుకుంది. లేఖన ఏమీ మాట్లాడలేదు. సైలెంట్‌గా అలా ప్రణయ్ సాన్నిధ్యంలో హాయిగా ఉంది. వదలాలి అనిపించలేదు. అమలు, నువ్విలా వదలకపోతే నేను హాస్పిటల్‌కెలా వెళ్ళాలి? అనగానే లేఖన దూరం జరిగి అటువైపు తిరిగి, నువ్వు బయటకు వెళ్ళు బావ, నేను చీర కట్టుకోవాలి. వెళ్ళి బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వెనక్కి వాలి 2 చేతులు బెడ్‌కి ఆంచి, నా ముందు నీకు సిగ్గెందుకే? ఇప్పుడే కదా మొత్తం చూశాను. పర్లేదులే అలాగే కట్టుకో. నేను కూడా చూస్తాను. ఫ్యూచర్‌లో నాకేమైనా ఉపయోగపడుతుందేమో. స్టార్ట్ చెయ్యి అన్నాడు. సిగ్గుపడుతూ, పో బావ, నువ్వు అసలు డాక్టర్ అయ్యుండి ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదు. హలో మేడం, నేను డాక్టర్ కంటే ముందు మనిషిని. నాకు కోరికలుండవా నా భార్యతో సంతోషంగా ఉండాలి అని? అందుకే ఇప్పుడు జస్ట్ శాంపుల్ చూపించా. ఇక నుంచి రోజు ఇలాంటివి ఉంటాయి. ముందే ప్రిపేర్ అయిపో. ముందు నువ్వు చీర కట్టుకోవడం స్టార్ట్ చెయ్యి. నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళాలన్నావు. అది మన హాస్పిటలే కదా! ఏం పర్లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి పేషెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారేమో. అక్కడింకా ముగ్గురు డాక్టర్స్ ఉన్నారులే. ఇక్కడ ఇంత మంచి సీన్ మిస్ చేసుకొని అక్కడికి వెళ్లి వాళ్ళతో కాలక్షేపం చేయాలా? ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కట్టుకుంటావా? నన్ను కట్టమంటావా? నీకు కట్టడం వచ్చా బావ? నీకు వచ్చు కదా! నువ్వు చెప్తూ ఉండు, నేను కడతాను అని లేచి మళ్ళీ లేఖన దగ్గరికి వెళ్తూ ఉంటే తాను వెనక్కి వెళ్తూ గోడకి లాక్ అయింది. ప్రణయ్ దగ్గరికి వెళ్లి చుట్టుకున్న తన చీరను తీసుకొని కుచ్చుళ్ళు పెట్టడం స్టార్ట్ చేశాడు. అలా కాదు బావ, ఇలా అని కుచ్చుళ్ళు ఎలా పెట్టాలో చెప్పింది. వాటిని సరిగ్గా పెట్టి లేఖన కళ్ళల్లోకి చూస్తూ కావాలనే తన నడుముని పట్టుకొని పొట్టని టచ్ చేస్తూ ఆ కుచ్చుళ్ళు లోపలికి దూపేశాడు. లేఖన ఒక్కసారిగా కళ్ళు మూసుకొని పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. అలాగే తన పైటకు కూడా పిన్ పెట్టి వీపు మీద వేళ్లతో నాట్యం చేశాడు. ఇంకా కంట్రోల్ చేసుకోలేక తనకి ఎదురుగా ఉన్న ప్రణయ్‌ని గట్టిగా హత్తుకుంది. కాసేపు అలాగే ఉన్నారు. లేఖన కొంచెం ముందుకు జరిపి అదురుతున్న తన పెదాలను చూస్తూ నెమ్మదిగా వాటిపై ముద్దు పెట్టి వదిలాడు. ప్రణయ్ చేసిన పనులకు అప్పటికే తన ఒళ్ళంతా ఎలాగో అయిపోయింది. జస్ట్ లేఖన ఎంతవరకు విరాజ్ జ్ఞాపకాల నుంచి బయటపడింది తెలుసుకోవడానికి వచ్చిన ప్రణయ్ అసలు ఇంత జరుగుతుందని ఊహించలేదు. ముఖ్యంగా ఈ మొద్దు. లేఖన తనని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడు ఇలాంటి సన్నివేశాన్ని ఊహించుకున్నాడు. తాను అనుకున్నట్టుగానే లేఖన తనని తాను స్వీకరించింది అని ఆ ముద్దుతో అర్థమవ్వగానే ప్రణయ్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా వాళ్ళు ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. అప్పుడే ఫోన్ కాల్ డిస్టర్బ్ చేసింది. దాంతో ఇద్దరూ విడిపడ్డారు. లేఖన తలదించుకొని సిగ్గుపడుతుంటే ప్రణయ్ తల ఎత్తి 2 చేతుల్లో తన మొహాన్ని తీసుకొని నుదుట ముద్దు పెట్టుకున్నాడు. లేఖన ప్రణయ్‌ని హగ్ చేసుకొని, థాంక్యూ బావ. నువ్వు నా లైఫ్‌లోకి రాకపోయుంటే నేనేమైపోయేదాన్నో.
అయ్యో అమ్ములు, నువ్వంతా మర్చిపోయి నన్ను యాక్సెప్ట్ చేసావు. నేను సంతోషపడుతుంటే మళ్ళీ నువ్వు అలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. సరే, నాకు హాస్పిటల్‌లో వర్క్ ఉంది. ఒకే ఒక్క ఆపరేషన్, త్వరగా వచ్చేస్తాను. బాయ్ అని వెళ్ళిపోయాడు. ప్రణయ్ వెళ్ళిపోయాక లేఖన కూడా ఇంట్లో పనులన్నీ చూసుకొని పొద్దున్న ప్రణయ్‌కి తనకి మధ్య జరిగిన సిట్యుయేషన్‌ని గుర్తు చేసుకొని తనలో తాను నవ్వుకుంటూ ఉంది. వెంటనే వాళ్ళు మొదటి రాత్రి ఇంకా జరగలేదన్న విషయం గుర్తొచ్చి పంతులు గారికి ఫోన్ చేసి ఓ మంచి రోజు చూసి చెప్పమని అడిగింది. పంతులు గారు రేపు రాత్రికి మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో ఈరోజు షాపింగ్ చేయాలి అనుకొని సుజాతకి చెప్పి ప్రణయ్‌కి మెసేజ్ చేసి బయలుదేరింది. షాపింగ్‌లో ఉండగా తనకి ఎవరివో చూపులు గుచ్చుకున్నట్టు అనిపించడంతో చుట్టూ చూసింది. కానీ ఎవరూ లేరు. చాలాసేపు తిరిగి తిరిగి తనకి, ప్రణయ్‌కి బట్టలు తీసుకొని బయటికి వచ్చింది. తన కార్‌ని ఆనుకొని స్టైల్‌గా సిగరెట్ తాగుతూ నిల్చున్నాడు విరాజ్. విరాజ్‌ని చూడగానే బాధ, కోపం, కసి అన్నీ ఒక్కసారిగా కలిగాయి. విరాజ్‌ని కోపంగా చూస్తుంటే తాను లేఖన దగ్గరికి వచ్చి, "ఏంటి లేఖన, ప్రణయ్‌ని పెళ్లి చేసుకున్నావంట? వాడికి మన విషయం చెప్పావా? అదే ఆ రోజు నువ్వు, నేను స్టాప్ యూ ఇడియట్, రాస్కెల్, చీటర్ అని కోపంగా తిడుతూ మళ్ళీ ఎందుకు వచ్చావురా? కూల్ బేబీ. ఈ మధ్య ఎందుకో చాలా రోజుల నుంచి నువ్వు బాగా గుర్తొస్తున్నావు. అందుకే ఓసారి కలుద్దామని వచ్చాను. ఇంతకీ వాడు నిన్ను నాకంటే బాగా చూసుకుంటున్నాడా? ఛీ! ఏంటి అసలు? ఏంటి అసలు హ్యాపీగా చూసుకోవట్లేదా? అయితే రా, నీకు కావాల్సినంత హ్యాపీనెస్ నేనిస్తా అని చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకున్న చేతిని విసిరికొట్టి కాలికున్న చెప్పు తీసి ఆ చెంప, ఈ చెంప ఇష్టమొచ్చినట్లు వాయించింది. దాంతో ఇగో హర్ట్ అయిన విరాజ్ లేఖన మీదకి రాబోయేంతలో ప్రణయ్ లేఖనకి అడ్డుగా నిలబడ్డాడు. విరాజ్ కాలర్ పట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే నా భార్యతో అంత నీచంగా మాట్లాడతావు అని కొట్టిన చోటు కొట్టకుండా ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. పోలీసులు వచ్చి చీటింగ్ కేసు కింద విరాజ్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రణయ్ లేఖన చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు. బావ, నువ్వు ఎంతసేపయింది వచ్చి? నువ్వు మాల్ నుంచి బయటికొచ్చేసరికి నేనిక్కడే ఉన్నా. నువ్వు వాడితో మాట్లాడే మాటలన్నీ విన్నా. వింటూ ఎంజాయ్ చేశావా బావ? వాడు నిన్నేమైనా చేసి ఉంటే? నేనుండగా అసలు వాడు నీ నీడను కూడా తాకలేడమ్ములు. వాణ్ణి అక్కడ చూసినప్పుడే పోలీసులకి కాల్ చేశాను. కాకపోతే నువ్వు వాడికి ఎలా బుద్ధి చెప్తావా అని చూశాను. కానీ నేను అనుకున్న దానికంటే చాలా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యావు తెలుసా? ఈ దెబ్బ ఆ రోజు నా మీద చెయ్యేసినప్పుడే కొట్టి ఉంటే ఈరోజు నాకీ బాధ ఉండేది కాదు బావ. ఓకే. ఓకే. అన్నీ మర్చిపోయి మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఇంక వాడు మన జీవితాల్లోకి రాడు. నువ్వు ప్రశాంతంగా మన న్యూ లైఫ్ గురించి ఆలోచించు. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే పొద్దున్న మధ్యలో ఆపేసింది కంటిన్యూ చేద్దాం. లేఖన సిగ్గుపడుతూ ఉంది. కానీ పంతులు రేపు రాత్రికి కదా మంచి ముహూర్తం అని చెప్పాడు. ఇప్పుడు రేపటి వరకు బావని ఎలా ఆపాలి అనుకోని, బావ ఇప్పుడొద్దులే రేపు చూద్దాం. ఏమైందమ్ములు, మళ్ళీ పాతవన్నీ గుర్తొచ్చాయా? లేదు బావ అంటే అది ప్రణయ్‌కి కొంచెం అర్థమైంది. లేఖని చూసి అవునా అన్నాడు. అవును బావ, అందుకే ఈరోజు వద్దు. మరి పొద్దున్న చెప్పలేదేంటి? అంటే నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు కదా నువ్వలా చేస్తావని. అలాగేలే, నీకు నాకు మధ్య ఇంకేం దూరాలు లేనప్పుడు ఎప్పుడైతే ఏంటి అని లేఖన భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. లేఖన ప్రణయ్ మీద తల ఆనించి అలాగే నిద్రపోయింది. రోజులాగే ఈరోజు కూడా ప్రణయ్ లేఖనని హత్తుకొని పడుకున్నాడు. కానీ రోజులాగా కాసేపు కాదు, తెల్లారిందాకా. లేఖనకి మెలకువ వచ్చి చూస్తే ప్రణయ్ ఇంకా తనని పట్టుకొని పడుకొని ఉన్నాడు. తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ప్రణయ్ తల నిమురుతూ అలానే ఉంది. నిన్న జరిగింది గుర్తొచ్చి సిగ్గుపడుతూ, ఈరోజు రాత్రి నువ్వు నేను హ్యాపీగా ఉండాలి బావ ఈ రోజు నుంచి అని అనుకుంటూ నుదుటన ముద్దు పెట్టుకుంది. ప్రణయ్ కూడా లేచి లేఖన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. బావ, నువ్వు లేచావా? అసలు పడుకుందెప్పుడు? నిన్నిలా పట్టుకుంటే నాకు నిద్రెలా వస్తుంది? మరి రోజెలా నిద్రపోతున్నావు? ఎవరు నిద్రపోతున్నారు నీకో విషయం తెలుసా? నేను కావాలనే నిన్ను రోజు కాసేపు హత్తుకొని పడుకుంటాను. కావాలనా? మరి ఎందుకు బావ నిద్దర్లో చెయ్యేసినట్లు చేశావు? లేఖనని వదిలి లేచి కూర్చొని, అమ్ములు, నువ్వు మామూలుగా బాధపడుతున్నావని హగ్ చేసుకున్నందుకే నువ్వు విరాజ్ పట్టుకున్నట్లు ఫీలయి నీ మనసులో నుంచి విరాజ్‌ని, వాడి జ్ఞాపకాలని, వాడి స్పర్శని పోగొట్టాలంటే నీకు నా స్పర్శ తెలియాలి. నువ్వు దానికి అలవాటు పడాలి. అందుకే వాడి స్పర్శని మర్చిపోతావు. నీకు నా ధైర్యం కావాలి అంటే నేను ముట్టుకున్నప్పుడు నీకు కేవలం నేను మాత్రమే కనిపించాలి. అందుకే ఓ డాక్టర్‌గా నేనేం చేయాలో అది స్టార్ట్ చేశాను. నేను తెలిసి పట్టుకుంటే నువ్వు నన్ను ఫీల్ అవ్వడం లేదు. అందుకే నిద్రలో వేసినట్టు నీ మీద చెయ్యేసి కాసేపు నా స్పర్శని నీకు ఫీల్ అయ్యేలా చేశాను. ఇంకా మనం బయట వెళ్ళినప్పుడు ఎలాగో నేను నీ పక్కనే ఉంటా కాబట్టి నీకు మిగిలిన విషయాలు గుర్తు రాకుండా నీతో ఏదో ఒకలా తిరిగేవాడిని. రోజు రోజుకి నీలో మార్పు గమనించి నిన్న ఉదయం జస్ట్ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావా లేదా అన్న అనుమానంతో డౌట్ క్లియర్ చేసుకోవడానికి వస్తే, నువ్వు నాకున్న అనుమానాలు, భయాలు అన్నీ తొలగించి నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశావని నాకు నమ్మకాన్ని కలిగించావు. కానీ నిజం చెప్పనా?
నిన్ను పట్టుకొని పడుకున్న ఆ కాసేపు ఎంత హాయిగా ఉండేదో తెలుసా? అసలు వదలాలి అనిపించేది కాదు. మళ్ళీ నీకెక్కడ అనుమానం వస్తుందో అని అంటూ తిరిగి పడుకునేవాడిని. అని చెప్తూ లేఖనని చూస్తే తాను ఏడుస్తూ ఉంది. అమ్ములు, నేను నిన్ను మోసం చేయలేదు. నీకున్న భయాన్ని, బాధని తొలగించడం ఒక భర్తగా, ఒక డాక్టర్‌గా నా బాధ్యత. అందుకే అలా చేశాను తప్ప ఇంకో ఉద్దేశ్యం లేదు అని కన్నీళ్లు తుడిచి తప్పుగా ప్రవర్తించి నీకు బాధ కలిగించి ఉంటే క్షమించు లేఖన. ఇంకొకసారి ఇలా జరగదు. అదేంటి బావా! అమూల్ నుంచి లేఖనకి వచ్చింది నీ పిలుపు? ఇప్పుడు నేను ఏడుస్తోంది నువ్వు అలా చేసినందుకు కాదు. నా మనసులో బాధని తీర్చడానికి నువ్వు ఇంత కష్టపడ్డావా అని. అంతేనా? ఇంకా నేను కావాలని నిన్ను హత్తుకుని పడుకున్నానందుకు నువ్వెక్కడ నన్ను వాడితో పోల్చావో అని కంగారు పడ్డాను కదే పిచ్చిదానా! ఛీ! నీకు వాడికి పోలికేంటి బావ! నువ్వు బంగారం అని బుగ్గలు పట్టుకొని లాగి సరే సరే. నీకు హాస్పిటల్‌కి టైం అవుతోంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా బావ! నేను టిఫిన్ రెడీ చేస్తాను అని కిందకి వెళ్ళింది. అప్పటికే సుజాత టిఫిన్ చేసేసింది. హడావిడిగా వస్తున్న లేఖని చూసి అమ్ములు, ఏంటిది ఫ్రెష్ కూడా అవ్వకుండా ఇలా వచ్చేసావు? అంటే అత్తయ్య అది లేవడం కొంచెం లేట్ అయింది అని కంగారు పడుతుంటే సుజాత వచ్చి అమ్ములు, ఇది కూడా నీ ఇల్లే. నువ్వు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవచ్చు. అయినా నువ్వు నా దగ్గర ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను మీ అమ్మనే సరేనా? మీ అమ్మతో ఉన్నంత చనువుగా ఉండొచ్చు. అయినా నేనేం పరాయిదాన్నా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా! మరి భయమెందుకు? అంటే అప్పుడు మేనత్తవి, ఇప్పుడు అత్తవి కదా! మాటలు బానే నేర్చావే అని చెవి మెలిపెట్టింది. ప్రణయ్ హాస్పిటల్‌కి వెళ్ళాడు. పేషెంట్స్ ఎక్కువగా ఉండడంతో ఈవినింగ్ కాస్త లేట్‌గా వచ్చాడు. లేఖనకు కూడా అదే కావాలి. ప్రణయ్ వచ్చేలోపు రూమంతా నీట్‌గా డెకరేట్ చేసి తనను తాను కూడా అందంగా రెడీ అయింది. ప్రణయ్ వచ్చి రూమ్ డెకరేషన్ చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయినా తర్వాత ఎగిరి గంతేసినంత పని చేశాడు. లేఖన దగ్గరికి రాకపోతుంటే మధ్యలో ఆపి టవల్ భుజం మీద వేసి ముందుకు ఫ్రెష్ అయ్యిరా బావా అంది. అలా ఇద్దరూ ఒకటై తమ ప్రణయ కావ్యాన్ని మొదలుపెట్టారు. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథలు వినే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.